ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కాపుదల, దేవుని నడిపింపు మీకు తోడుగా ఉంటుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 30వ అధ్యాయము 5వ వచనంలో, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన వారికి కేడెముగా ఉండి వారిని భద్రపరుస్తారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే షీల్డ్ అని రాయబడింది అనమాట. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తారో, ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుకుంటారో, ప్రభువా మీరు మాకు సహాయం చేయండి, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా అని మీరు అడగగలిగితే దేవుడు ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరుస్తారు అని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన మాట, అనేక సార్లు మనం సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మటుకే దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అలాంటి వారుగా మనం ఉండకుండా నిత్యము ఆయనతో కలిసి నడిచే వారముగా ఎలా నడవాలి, ఎలా ఆయనతో పాటు నిత్యం మనం కలిసి నడవగలమంటే అనుదినము ప్రార్థన ద్వారా, అనుదినము దేవునితో సహవాసం చేయడం ద్వారా, అనుదినము మీరు కుటుంబంలో కలిసి కుటుంబంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మీకు నిత్యము తోడుగా ఉంటాడు. మీకు ఏ సమస్య వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ దేవుడు నిత్యము మీకు తోడై ఉండి మిమ్మల్ని భద్రపరిచి మిమ్మల్ని కాపాడుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. సమస్యలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రావడం కాదు, సమస్యలు రావడానికి ముందే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు మనకి ఏ సమస్య రాకుండా మనల్ని కాపాడుతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.